హాయ్ అండి అందరికీ. ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. పండగ స్పెషల్ పాల తాలికలు చేసుకున్నాము. ఒక గిన్నెలో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకుని రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. కొన్ని బాల్స్ లాగా చేసుకోవాలి, కొన్ని పొడవుగా చేసుకొని పెట్టుకోవాలి. నాకు ఇవి ఆరడానికి 1 డే టైం పట్టింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు కొంచెం మిల్క్ మేడ వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ చేసి పెట్టుకున్న తాలికలు వేసుకోవాలి. ఇలాచీ వేసుకోవాలి. తాలికలు మంచిగా ఉడికినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకొని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల వేడికి బెల్లం కరిగిపోతుంది. పాలు మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పాలు కొంచెం చల్లగయ్యాక వేసుకోవాలి. చూడండి, పాల వేడికి బెల్లం కరిగిపోయింది. అంతే అండి, వేడి వేడి బెల్లం తాలికలు రెడీ అయ్యాయి.